హలో రామ్ గారు. హాయ్ నారాజు. లైఫ్లో మనిషి నాకు ఇది కావాలి అనేటువంటి ఆలోచన అయితే ఉన్నప్పుడు ఆ భవిష్యత్తును చూడగలిగేటప్పుడు కొంతమందికి అది సాధ్యం కాదండి. ఇప్పుడు నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని అనుకుంటాము, లేదంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మామూలుగా. కొంతమంది నాకులా యాంకర్ అవ్వాలనుకుంటారు, ఇంకొంతమంది బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటారు. కానీ ఆ భవిష్యత్తుని నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను అనేటువంటి ఆలోచనలు కూడా చూడలేరు వాళ్ళు. విజువలైజేషన్లో త్రూ విజువల్ కూడా అది చూడలేరు. అలా ఎందుకు అవుతుందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారాజు, ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. ఈ కోరికను తీర్చుకోవాలన్న బలమైన నమ్మకం కూడా ఉంటుంది, తీర్చుకోగలనని. కానీ ఏ నమ్మకం ద్వారా, ఏ చర్య ద్వారా తను ఈ నమ్మకాన్ని నిజం చేయగలడో తనకు తెలియదు. చాలామంది కోరికలతోనే ఆగిపోతారు. ఎందుకు ముందుకు వెళ్ళలేరు? ఎందుకు వాళ్ళ విజన్ బ్లాక్ అవుతుంది? ఎందుకు విజువలైజ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు అని ఆలోచిస్తే, ఐ వాజ్ గోయింగ్ త్రూ ద హిస్టరీ. ఒకసారి ఏదో పుస్తకం చదువుతుంటే నాకు ఒక అద్భుతమైన కేసు దొరికింది. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ దట్. ఓకే, మనిషికి దానికి ఎట్లాంటి సంబంధం ఉందో అనేది చూద్దాం. షూర్ సార్. నేను ఇక్కడ చూపిస్తున్నది ఇది ఇంఫాలా అని అంటారు నారాజు. ఇది సౌత్ ఆఫ్రికా అడవుల్లోనే ఉంటుంది. ఇంఫాలా అనేది జింక జాతికి చెందిందే. దాదాపు మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిన కృష్ణ జింక పోలికలతో ఉంటుంది. కానీ ఇది ఇంఫాలా అనేది ప్రత్యేకమైంది, కేవలం ఆఫ్రికా దేశంలోనే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఇంఫాలాకి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, స్పెషాలిటీ. మిగతా అన్ని జింక జాతుల్లోకి మనందరికీ తెలుసు, జింక పరిగెత్తడంలోనూ గెంతడంలోనూ చాలా అద్భుతంగా, అన్ని జంతువుల కంటే చాలా వేగంగా చేస్తుందని. ఇది దాదాపు 10 మీటర్ల దూరం దూకగలదు. నారాజు, ఈ కృష్ణ జింక దూరము 30 మీటర్లు, ఎత్తు 10 మీటర్లు ఎగరగలదు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఉన్న చోటి నుంచే 10 అడుగులు పైకి. అంటే ఏంటంటే, 2 మనుషులు నిలబడితే ఒకరి మీద ఒకరికి, అంటే దూరం నుంచి కాకుండా ఉన్న చోటు నుంచే 10 అడుగులు ఎగరగలిగే శక్తి ఉంది ఇంపాలాకి. అడవిలో ఒక్కటి స్వేచ్ఛగా తిరుగుతుంటే అదే అట్లా ఎగురుతుంది, పైకి ఎగరగలదు. అట్లాగే దూరం కూడా ఎట్లా ఎగురుతుంది అంటే, స్ప్రింగ్ మింగినట్లు దాని లోపల ఇంటర్నల్ అవయవాలన్నీ ఇట్లా ముడిచేసి పైకి కూడా ఎగరగలదు. పైకి దూరం 30 మీటర్లు ఎగరగలదు. ఇంత శక్తి ఉంది కాబట్టి అది శత్రువు నుంచి తప్పించుకొని పరిగెత్తగలుగుతుంది. అడవిలో వీటిని చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తాయంటే, ఎగురుతుంటే చాలా తేలికగా గాలిలో ఎగురుతూ పోతుంటాయి. ఇట్లాంటి ఇంఫాలా అడవిలో ఉంటే దాని శక్తి ఎట్లా ఉంటుంది. ఇదే ఇంఫాలా ఇంత బాగా ఎగురుతూ దూరము ఎత్తు ఎగరగలిగిన ఇంఫాలా అనే ఈ జాతి జంతువు ఒక జూలో ఉండగా 1 మీటరు ఎత్తు మాత్రమే, అంటే మ్యాక్సిమం మీటర్ ఎత్తు మాత్రమే ఉన్న గోడ వెనకాల ఉంటుంది. ఇది తప్పించుకోవాలన్నా, దూకి పారిపోవాలన్నా 10 మీటర్లు ఎత్తు ఎగరగలిగిన శక్తి ఉన్న జంతువు 1 మీటరు గోడను మాత్రం దాటకుండా అక్కడే ఉంటుంది. ఎందుకు? జూలో ఉందనా? జూ అధికారులు అంటే దానికి వినయమా వాళ్ళంటే? అసలు ఎందుకు ఆగిపోతుంది, ఇక్కడే ఉండిపోవాలనుకుందా? కాదు. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఈ ఇంఫాలా ఇక్కడ ఎందుకు ఉంది ఎగరకుండా అని అనిపిస్తే, వెనకాల ఉన్న గోడ వెనకాల ఉన్న దృశ్యం కనిపించకపోతే, దాని కంటికి కనిపించకపోతే ఎగరలేదు. తను ఎక్కడికి వెళ్ళాలనుకుందో, ఎంత దూరం ఎగరాలనుకుందో, ఏ వైపు వెళ్ళాలనుకుందో దృశ్యం కనిపించకపోతే ఎగిరే శక్తిని కోల్పోతుంది. సో ఎగిరే శక్తిని కోల్పోతుంది అని తెలిసిన జూ అధికారులు ఏం చేస్తారంటే, ఈ జంతువును జూలో పెట్టి కేవలం 1 మీటర్ గోడను మాత్రం అడ్డు పెడతారు. కానీ దాని శక్తి చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా ఇది ఎందుకు మనం చెప్పాల్సి వచ్చిందంటే, ఈ 1 మీటర్ గోడ వెనకాలే ఈ ఇంఫాలాలు అన్నీ ఆగిపోయినట్టు, ఎగరలేకుండా ఉన్నట్టు, దృశ్యం అవతల కనిపించకపోతే వాటి శక్తిని కూడా అవి మర్చిపోయినట్టు. మనిషి భవిష్యత్తు ఫ్యూచర్ చూడలేకపోతే గోడ వెనకాల ఉండి, గోడ వెనకాల ఏముందో తెలుసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఒక అయోమయ స్థితిలో ఎట్లా ఆగిపోతాడో, మనిషి కూడా విజువలైజేషన్లో తాను గనక భవిష్యత్తు చూడలేకపోతే, తనకు కావలసిన భవిష్యత్తు యొక్క పర్పస్ను సృష్టించుకోలేకపోతే 1 అడుగు కూడా ముందుకు వెళ్ళాడు. ఎందుకు చాలామంది భవిష్యత్తు ఆగిపోయి ఉంటుంది, చాలామంది ప్రోగ్రెస్ ఆగిపోయి ఉంటుంది, ముందుకు పోవడానికి ఎందుకు పోలేరు? అయితే ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు, నా జీవితంలో ప్రోగ్రెస్ లేదు అని. ఎందుకంటే
ప్రోగ్రెస్ లేకపోవడానికి కారణం మీరు భవిష్యత్తులో చూడలేకపోతున్నారు. మీకు ఏం కావాలో మీకు స్పష్టత లేదు. ఆ స్పష్టత ఇచ్చేది విజువలైజేషన్. ఉదాహరణకి ఒక మహారాజు ఆ కళ్ళకిల్లా కట్టుకుని ఎదురుగా చూస్తున్నాడు అనుకోండి, ఏమీ కనిపించలేదు. తన రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడు, కానీ ఏమీ కనిపించలేదు. ల్యాక్ ఆఫ్ విజన్ ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ ఫెయిత్. నమ్మకం కోల్పోవడానికి కారణం దృశ్యం కనిపించకపోవటమే. నీకు ఏ దృశ్యం కనిపించలేదో, ఒక మహారాజ్యాన్ని స్థాపించాలనుకున్న రాజు అట్లా కూర్చొని ముఖానికి గుడ్డ కప్పుకొని దృశ్యం కనిపించకపోతే ఎంత పెద్ద రాజ్యాన్ని స్థాపించాలో ఊహించలేడు. ఎంత గొప్ప స్థాయికి చేరుకోవాలో, ఎంత పెద్ద అమౌంట్ డబ్బులు నేను సంపాదించాలో ఎప్పుడూ ఆశించలేడు. మనిషికి భవిష్యత్తు చూడగలగాలని అంటే విజువలైజ్ చేయాలి. అంటే కంటికి కనిపించదు ఫ్యూచర్. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే, బాంబే వెళ్ళాలనుకుంటే కారులో కూర్చుంటే బాంబే కనిపించదు, కానీ లైట్లు వేస్తే ఎంతవరకు లైట్స్ పడతాయో అంతవరకు కనిపిస్తుంది. అవును, కనిపించినంత దూరం వెళ్తే మీరు ఇంకా ముందుకు వెళ్తారు. కానీ ఇలా ముందుకు వెళ్ళడానికి కారణం మనకు విజువల్లో బాంబే ఎటువైపు ఉందో, ఏ రోడ్లో వెళ్ళాలో మనకు తెలుసు. సో ఆ విజువలైజేషన్ కనుక లేకపోతే ఎలాంటి రాజ్యాన్ని నేను సృష్టించాలనే రాజు కూడా విజువలైజ్ చేసుకోలేడు. మనం కూడా మన భవిష్యత్తు మనం బ్లాక్ చేసుకొని ఉంటే, మనం విజువలైజ్ చేసుకోలేకపోతే, మన కోరిక మన పర్పస్ని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకోలేకపోతే, ఎక్కడో గోడ వెనకాల దాగి ఉన్న ఇంపాల లాంటి జంతువులాగా అయిపోతాం శక్తి ఉండి కూడా. సో ఇది గుర్తు చేయడానికే చాలామంది సైకాలజిస్టులు దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఎంత ఎత్తుకు ఎగరగలిగిన, అడవిలో ఎగరగలిగిన జంతువు జూలో మాత్రం 1 మీటర్ గోడ వెనకాల ఉండిపోయింది. మనం కూడా అనంతమైన శక్తి ఉన్నా సరే, ఏం సాధించాలనుకున్నా కేవలం మన నమ్మకాలన్న గోడ కట్టుకొని, భయం అన్న గోడ వెనకాల దాక్కుని ముందుకు వెళ్ళలేకపోతాం, భవిష్యత్తును చూడలేకపోతాం. అలా చూడగలిగినప్పుడు ఎంటీ స్పేస్ని అందరూ చూస్తే ఒక విజువలైజర్ ఒక కన్స్ట్రక్షన్ చూడగలరు. ఆ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు కావాల్సిన కెరీర్, ధనం, ఆరోగ్యం, ఇల్లు, రిలేషన్షిప్, ప్రేమ, జీవితం పట్ల సాటిస్ఫాక్షన్. జీవితంలో ఒక్క విషయం, ఒక్క అంశమే జీవితం అంతా కాదు, కానీ జీవితం అంతా ఇవన్నీ కలిసి ఇలా విజువలైజ్ చేయగలిగినప్పుడు, నేను సాధిస్తానన్న నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా మనిషి జంప్ చేయగలిగిన శక్తి పొందుతాడు, లాంగ్ జంప్ చేయగలడు, తను కనిపించే దృశ్యాన్ని నిజంగా చేరుకోగలడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. సో నారాజు, మనం విజువలైజేషన్ సెషన్స్ చేస్తున్నాం. ఈ సెషన్లో చాలామందికి వాళ్ళకు తెలియని గోడలు వాళ్ళు మెంటల్గా కట్టుకొని ఉంటారు. ఆ గోడలు వెనకాల వాళ్ళకి శక్తి ఉన్నా ఆ శక్తితో అయిపోయి ఉంటారు. మరి ఈ గోడలు తీసేది ఎవరు? జూ వాళ్ళ తీయరు, ఎందుకంటే అవి అక్కడే ఉండాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. కానీ మీరు ఇక్కడ ఉండాలంటే ఆ గోడల్ని, అడ్డుగోడల్ని, ఆ నమ్మకాలని, భయాల్ని ఎవరెవరు తీసేయాలి. తీసేస్తే మీకు అనంతమైన విషయం, అద్భుతమైన అవకాశాలున్న ప్రదేశం కనిపిస్తుంది. అది చూపించడమే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాసెస్ యొక్క ఉద్దేశం కూడా. 5 రోజుల సెషన్లో వాళ్ళకున్న మెంటల్ బ్లాక్స్, వాళ్ళకు తెలియకుండా కట్టబడిన గోడల్ని తొలగించే ఉద్దేశంతోనే ఈ 5 రోజుల క్లాస్ని కండక్ట్ చేస్తాం. చాలామంది వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్న వాళ్ళందరూ ఈ 5 రోజుల క్లాస్ వల్ల వాళ్ళు తొలగించుకున్న అడ్డంకులు ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్తారు. రియలీ గ్రేట్ సార్. నిజంగా అంటే ఇందులో చాలా విషయాలు మీరు చెప్పారు. ఎందుకు చూడలేడు అనేటువంటి దానికి ఏ హర్డిల్స్ ఉంటాయనే దానికి ఆ మెంటల్ బ్యారియర్స్ ఒక్కొక్కటి చెప్పారు. ఏదైనా చూడగలగాలి అని అంటే మన సక్సెస్ అయినా సరే ఈ వీడియోని ఒక 2 సార్లు చూస్తే ఒక సైకలాజికల్ బ్లూ ప్రింట్ అయితే మన మైండ్లోకి వస్తుంది. నేమే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. చాలామంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు ఫిబ్రవరి 26న ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది బేసిక్ కోర్సు నుంచి మళ్ళీ అడ్వాన్స్ అడుగుతున్నారు. అడ్వాన్స్ ఈ మధ్య ఫినిష్ చేసాం, మళ్ళీ అడ్వాన్స్ అడుగుతున్నారు. కానీ బట్ విజువలైజేషన్ బేసిక్స్ అటెండ్ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిబ్రవరి 26న స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో కంప్లీట్గా మనిషికి సంతృప్తిగా, సంతోషంగా, అనుకున్నది సాధించి జీవించే దిశగా ఏ మార్గాలు ఉన్నాయో అవి విజువలైజేషన్ ద్వారా ఎలా చూడొచ్చో ఆ మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తనకు ఏ కోరిక ఉందో, ఏ ప్రయారిటీ ఉందో, జీవితంలో ఏ ప్రాధాన్యత ఉందో, డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే
అవి సాధించాలనుకుంటే విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన మార్గం అని తెలుసుకుంటారు. ఆ సెషన్ను February 26th స్టార్ట్ చేస్తున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద 26th February 26th. ఎందుకంటే చాలామంది సెషన్ ఒక్కసారి అటెండ్ అయిన తర్వాత తెలుస్తుందండి వాళ్ళు ఏమి అచీవ్ చేశారని. ఫర్దర్గా ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ప్లే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. February 26th ఆన్లైన్ క్లాస్ ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన వారు విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మీకు కావాల్సింది మీరు తిరిగి పొందాలి అని అంటే, అది ఏదైనా సరే, జాబ్ అయినా, మనీ అయినా, కెరీర్ అయినా, వాట్ ఎవర్ మీరు తిరిగి పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో త్రూ అపాయింట్మెంట్ అయినా సరే, త్రూ క్లాసెస్ అయినా సరే మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.